ఇంకోటి చెప్పండి, అంటే ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రగతి భవన్కి కన్ఫైన్ అవ్వటం వలన సెక్రటేరియట్లో అసలు ఉద్యోగుల మీద పూర్తిగా అదుపు తప్పింది, అక్కడ ఎవరు పనిచేస్తున్నారు ఎవరు పనిచేయట్లేదు అనేటువంటిదే లేదు అనేటువంటిది కూడా ఒక టాక్ ఉందండి. అంటే అంటే మనందరికీ తెలుసు ఉద్యోగుల మీద మానిటరింగ్ చేసేటువంటి పని ముఖ్యమంత్రిది కాదు. చాలామంది అది ఎందుకు ఆ వాదన తెస్తారో మాకు దానికి సంబంధించినటువంటి సెక్రటరీలు ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, వీటి అన్నిటికీ మా మొత్తం ఉద్యోగులకు సంబంధించిన టోటల్ మానిటరింగ్ చేసేటువంటి చీఫ్ సెక్రటరీ. కాబట్టి మంత్రులందరూ ఇలా సెక్రటరియట్లోనే ఉంటున్నారు, మంత్రులందరూ వస్తూనే ఉన్నారు, అందరు ఉన్నారు, ప్రధాన కార్యదర్శి అక్కడే ఉంటున్నాడు, ప్రిన్సిపల్ సెక్రటరీలు అక్కడే ఉంటున్నారు, మొత్తం వీడియో కాన్ఫరెన్స్ అన్నీ అక్కడే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది ఏదో ముఖ్యమంత్రి గారు విధానాల పరకు సంబంధించినటువంటి మానిటరింగ్ చేస్తారు. ప్రజలకు ఏం అవసరం, విధానాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ఆ విధానంలో లోపాలు వస్తే వాటిని సవరించేటువంటి ప్రయత్నం చేసాం. ఏ సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలు ఉన్నాయి, ఆ సంక్షేమ పథకాలు ఎట్లా అందించాలని నిరంతరం తపన చెందేటువంటి ప్రెజెన్స్ అవసరం లేదంటారా? అంటే ప్రజెన్స్ అంత అవసరం ఉండదు. సెక్రటరియట్లో రోజు వచ్చి ప్రభుత్వ ఉద్యోగిలాగా 10:30 నుంచి 5 దాకా కూర్చోవలసినటువంటి అవసరం ముఖ్యమంత్రికి ఉండదు. అది ఎందుకంటే కొంతమంది ముఖ్యమంత్రులు అట్లా అలవాటు అయిపోయారు కాబట్టి వారితో కంపేర్ చేసుకుంటున్నారు. అంటే 10:30కు వచ్చి 5 దాకా ఆఫీస్లో కూర్చోడు. ఇప్పుడు మేము చైర్మన్గా ఉన్నాం, 10:30 నుంచి 5 గంటల వరకు ఇక్కడ ఉండి మానిటరింగ్ చేయాల్సిన అవసరం లేదు. అవసరం ఉన్నప్పుడు వస్తాం, మానిటరింగ్ చేస్తాం, పోతాం. కాబట్టి అదేదో కంపల్సరీ డ్యూటీగా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఉండడం మంచిదే. కానీ అది లేదు, ఇది ప్రగతి భవన్కే పరిమితం చేస్తున్నటువంటి అసలు ఎక్కడైనా ఏ సంక్షేమ పథకానికి సంబంధించిన అడిల్స్ వస్తున్నాయి మనకు. అంటే గతంలో లేనటువంటి అనేక సంక్షేమ పథకాలకు ఇలా రూపకల్పన చేసినాం. అంటే సెక్రటరియట్లోనే ఉంటేనే ఆలోచనలు విరాసిల్లుతాయి, సెక్రటరియట్తోనే మనం ఏదో బూస్ట్ అవుతాం అనేటువంటి ఒక భావన అనేటువంటిది ఇది కరెక్ట్ కాదు. ప్రతి ఉద్యోగి మీద గతంలో కంటే ఎక్కువ మానిటరింగ్ పెరిగిందని ఇలా ఉద్యోగులే బయట చెప్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. బయోమెట్రిక్ సిస్టమ్ వచ్చింది, ఇలా హాస్టల్లో బయోమెట్రిక్ సిస్టమ్ వచ్చింది, హాస్టల్ విద్యార్థులు ఉన్నారా లేరా అని తెలుసుకునేటువంటి ఒక మెకానిజం కూడా వచ్చింది. ఇలా గతంలో 75 మంది హాస్టల్ విద్యార్థులు ఉంటే ఎంతమంది అటెండెన్స్ అనేది ఇక్కడ ఉండి చూసేటువంటి ఒక టెక్నాలజీ పెరిగింది. ఇలా టెక్నాలజీ పెరుగుతున్నది, వేగంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి ఉంటేనే ఉద్యోగుల మీద ఏదో ఉంటుంది అనేటువంటి మాట కరెక్ట్ కాదు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ అండి, అంటే మీరు అంటున్నారు టెక్నాలజీ పెరిగింది, మానిటరింగ్ అవసరం లేదు, ఎక్కడి నుంచి అయినా కూడా చూడొచ్చు అని అంటున్నారు. మరి అటువంటి సందర్భంగా ఈ సెక్రటరీని తీసుకెళ్ళి బైసన్ పోలో గ్రౌండ్స్లో కట్టాలి అనేటువంటి ప్రతిపాదన ఎంతవరకు కరెక్టు? ఇన్ కేసు కనుక అక్కడ కనుక కడితే ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగులందరూ ఇబ్బందులు పడే పరిస్థితి రాదంటారా? అంటే ప్రభుత్వం సచివాలయం ఎక్కడ ఉండాలి, ఆ గ్రౌండ్లో పెట్టాలనేటువంటి ప్రతిపాదన కేంద్రానికి పంపింది. ఇంకా అది క్లియర్గా కాలేదనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. సచివాలయం ఎక్కడైనా కట్టుకునేటువంటి హక్కు ప్రభుత్వానికి ఉంటుంది కదా, సహజంగానే ప్రభుత్వం ఉంటుంది. గురించి ఎవరు అడగట్లేదు. ఇప్పుడు కానీ ఇబ్బందులు ఆల్రెడీ ఉన్న సచివాలయం అద్భుతంగా ఉన్నది, అనేక సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నారు, ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు మనుషులు మీరు చెప్పేది ఏంటంటే 60 ఏళ్ళుగా బతుకుతున్నాం కాబట్టి అందరం కంఫర్ట్గా ఉన్నామని అనుకుంటాము. బతకడం వేరు, కంఫర్ట్ వేరు. ఇలా 6 దశాబ్దాలుగా 2 దశాబ్దాలుగా సెక్రటరీ అక్కడ పనిచేస్తుందంటే కంఫర్ట్గా ఏం లేదు. సెక్రటరియట్కు వచ్చేటువంటి విజిటర్స్కి కంఫర్ట్ లేదు, అక్కడ ఉండేటువంటి ఉద్యోగులకు కంఫర్ట్ లేదు, మంత్రుల పేషీలలో కూర్చోవడానికి సరైనటువంటి సౌకర్యాలు లేవు. ఇవి రకరకాలుగా ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అదే పరిస్థితి, ఇప్పుడు ఉన్నప్పుడు అదే పరిస్థితి. కాబట్టి ఆ కంఫర్ట్స్ ఉండాలి. అంటే ఒక సచివాలయం మొత్తంగా కూడా తెలంగాణ ప్రాంతానికి సంక్షేమ పథకాన్ని అందించేటువంటి ఒక కూడలి బెటర్గా ఉండాలి. ఎవరైనా విజిటర్ వచ్చి ఎవరైనా విజ్ఞాపన పత్రం ఇస్తే ఆ విజ్ఞాపన పత్రం ఇచ్చడానికి అవసరమైనటువంటి కుర్చీనే ఉండాలనేటువంటి కోరుకోవడం, ఒక స్పేస్ కోరుకోవడం అనేటువంటిది అది ఫండమెంటల్గా ప్రభుత్వం డెఫినెట్గా ఉండదు. ఉద్యోగులకు ఎప్పుడు వ్యతిరేకత వస్తుంది? నువ్వు ఉన్న కుర్చీ తీసేసి కింద కూర్చోమంటే వ్యతిరేకత వస్తుంది. ఉద్యోగులకు ఇంతకంటే మంచి కుర్చీ ఇచ్చి కూర్చోబెడితే డెఫినెట్గా ఉద్యోగి సంతోషపెడతాడు. మొత్తంగా కూడా సౌకర్యాలు ఇది సెంట్రల్లీ లొకేటెడ్గా ఉంది, అది కనుక దూరంగా ఉంటుంది, ఇబ్బందులు పడతారు. నిజంగానే ఉద్యోగులకి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందులు వస్తే ఎట్లా పరిష్కరించుకోవాలో ప్రభుత్వం పరిష్కరిస్తుంది. మీ దగ్గరికి వచ్చి ఎవరు చెప్పలేదు? ఇప్పటి వరకు అయితే మా సెక్రటరియట్ ఆ గ్రౌండ్కి పోతుంది కాబట్టి మనం ఆపాలి, అక్కడికి పోవడం మంచిది కాదని ఏ సెక్రటరియట్ ఉద్యోగి ఒక్కరు కూడా మాకు ఇప్పటివరకు కంప్లైంట్ చేయలేదు. అటువంటి చర్చనే ఉద్యోగులు జరగడం లేదు. డెఫినెట్గా ఇప్పుడు ఉన్న దానిలో సర్దుకుని పోతూ ఉన్నారు. అంత మాత్రం సర్దుకున్నది సంతోషంగా సర్దుకున్నటువంటి అంశం లేదు, ఆల్టర్నేట్ లేక సర్దుకుంటున్నారు తప్ప సచివాలయం ఇంకా గొప్పగా వచ్చి మంచిగా ఉంటే బెటర్ కదా. ఇక అది దాన్ని వ్యతిరేకించాల్సిన అయితే ఆ గ్రౌండు ఎందుకుంది ఏముంది అని బయట జరుగుతున్నటువంటి చర్చకు నేను అందులో డీటెయిల్గా పోను. కానీ ఏ సచివాలయమైనా కంఫర్ట్గా ఉండాలని కోరుకోవడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క మినిమం ఫెసిలిటీ.
డెఫినెట్గా దాని కాబట్టి పట్ల ఏ ఉద్యోగి అభ్యంతరం పెట్టే అసలు అవకాశం లేదంటారా? ఉద్యోగి అసలు ఏ ఒక్క ఉద్యోగి కూడా ఉంటే ఇప్పటికే అది వచ్చేది కదా. మేము ఏ సంఘాలైనా మీరు సెక్రటరియట్ మారుస్తున్నారు, ఇది మంచిది కదని చెప్పేవాళ్ళం కదా. సెక్రటరియట్ ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం, మాలాంటి వాళ్ళమే మేము బయట నిలబడాల్సిన పద్ధతి. మీరు కూడా జర్నలిస్టులు తెలుసు, ఆ మీడియా ప్రెస్ దగ్గర కూడా కనీసం ఇప్పుడు ఏదో ఇంకా కొంత షెడ్ వచ్చింది, కొంచెం బెటర్ అయింది. కానీ ఎవరైనా వస్తే అక్కడ చెట్ల కింద నేను కూర్చొని మాట్లాడుకోవడం తప్ప సెక్రటరియట్లో ఎక్కడైనా మనకు సౌకర్యం ఉందా? కనీసం ఒక కూర్చోవడం కానీ, ఒక విజిటర్స్ వస్తే కానీ ఎక్కడ కూడా సరైనటువంటి సౌకర్యాలు లేవు. చాలామంది ఇది సౌకర్యవంతంగా ఉంది అంటున్నారు. అది మళ్ళీ సెక్రటరియట్ను చూసి అంటున్నారా లేకుంటే ఒక రాజకీయ విధానంతో చూస్తున్నారా నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడున్నటువంటి సెక్రటరియట్లో సరైనటువంటి సౌకర్యాలు లేవు. ఉంది సెక్రటరియట్ ఉండడానికి ఉంది, ఇంకో 10 ఏళ్ళు నడుపుకోవచ్చు, కానీ సర్దుకొని నడుపుకోవడం తప్ప బెటర్గా చేయడానికైతే వీల్లేదు.